హాయ్ ఫ్రెండ్స్, చూడండి మన లక్కీకి తమిళ్ నేర్పిస్తూ ఉన్నాను, కన్నడను నేర్పిస్తాను. ఎండ్రా లక్కీ సాప్టాడా లక్కీ సాప్టియా ఎన్నా సాప్టా ఏమయ్యా అనేసి అనో పరిగెత్తా ఉందనో తమిళ్ మాట్లాడే కొందరికే. లక్కీ లక్కీ ಲಕ್ಕಿ ಏನು ಹುಡುಕ್ತಾ ಇದೀಯ ನೀನು? ಲಕ್ಕಿ ಇಲಿ ಅಲ್ಲಿದೆ ನೋಡು, ಅಲ್ಲಿದೆ ನೋಡು. ఫ్రెండ్స్ చూడండి, మన లక్కీ కన్నడ తమిళ్ మాట్లాడే కొందరికి ఒక పక్క పరిగెత్తా ఉంది. లక్కీ రాయడా, లక్కీ లక్కీ పద. లక్కీ రాయడా, లక్కీ దా రా, నీతో తమిళ్ మాట్లాడాలా కన్నడ మాట్లాడాలా, రాయడా రాయడా. సాప్టియా లక్కీ లక్కీ ಲಕ್ಕಿ ಊಟ ಮಾಡ್ದಾ రాయడా. ఫ్రెండ్స్ కరెంటు వెళ్ళిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా వీడియో తీసే టైంలో ఏదో కొంచెం ఫన్నీగా వీడియో తీద్దాం అనుకున్నా, ఈ లోపు కరెంటు పోయింది. ఇక్కడ కెమెరాలో అంత క్లారిటీగా రాలేదు ఫ్రెండ్స్. మన లక్కీకి అయితే పాపం తమిళ్ కన్నడ మాట్లాడే కొందరు పక్క పరిగెత్తా ఉంది. ఇంకోటి వచ్చేసి ఇది కర్ణాటకనే ఫ్రెండ్స్. ఈ కేజీఎఫ్ మనందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. కోలార్ దగ్గర కేజీఎఫ్ ఫిలిమే ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడే ఉండేది మేము కొంచెం దగ్గరలో. అలాగే మేము ఇక్కడ కోట్లింగాలు మాకు వచ్చేసి ఒక కిలోమీటర్ అవుతుంది ఫ్రెండ్స్. కోట్లింగాలకు వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కోట్లింగాలకు కానీ కేజీఎఫ్కి కానీ వస్తే ఖచ్చితంగా మా ఊరికి రండి ఫ్రెండ్స్. అలాగే కోట్లింగాల్లో మీరు వచ్చి దర్శనం చేసుకోవాలంటే మీరు ఒకవేళ చాలా దూరం ఇంకా వస్తే వచ్చి మన ఇంట్లో ఉండి రెస్ట్ ఎత్తుకొని వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ చూడండి ఇట ఏం లక్కీ ఎలా కరెంటు పోయింది ఫ్రెండ్స్. మన లక్కీ పాప మేము చూస్తూ ఉంది, ఎలకనో పట్టేకపోతూ ఉంది. అలాగే వీడియో అయితే ఈ వీడియో లెంత్గా ఏమీ తీయట్లేదండి, ఎందుకంటే కరెంటు కూడా లేదు ఫ్రెండ్స్. యూపీఎస్లో ఇక్కడ లైట్ వెలుగుతూ ఉండేది మన ఇంటి ముందు, చెప్పాను కదా. అలాగే మనం కోట్లింగాలకి 1 కిలోమీటర్ దూరంలోనే ఫ్రెండ్స్ ఉండేది మా ఊరు. మీరు ఒకవేళ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కానీ మీరు కానీ కోట్లింగాలకు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాలి అంటే చాలా చాలా దూరం ఇంకా అంతా మన ఛానల్లో ఊరు వాళ్ళంతా మెసేజ్ పెడతా ఉంటారు. నిజామాబాద్ జిల్లా, కడప జిల్లా, ఇలా చాలా దూరం ఇంకా వేరే వేరే ఊర్లు వాళ్ళంతా దూరం ఇంకా పెడతా ఉంటారు. మీరు ఒకవేళ ఇక్కడ కోట్లింగాలు రావాలనుకుంటే మనకి కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. లక్కీ ఇట్లా కోట్లింగాలకు వస్తూ ఉన్నాము కేజీఎఫ్ దగ్గర ఉండే కోట్లింగాలకి అంటే ఖచ్చితంగా మన ఇంటికి వచ్చేసి మీరు రెస్ట్ ఎత్తుకొని భోజనం చేసుకొని మీరు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మీకు ఆ సౌకర్యం మేము కల్పిస్తాము. మా ఇంటికి వచ్చేసి ఉండి వెళ్ళండి. మీకు ఎలాంటి దూరం నుంచి వచ్చి ఉంటారు కదా, చాలా టైర్డ్ అయి ఉంటుంది. ఇక్కడ రూమ్ ఎత్తుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా. అలాగే వీడియో ఇది చాలా లెంత్ పెట్టకుండా ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.